తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి పట్టు చీరని గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ లక్కీ కాలర్ చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భాగ్యవతి అండి. భాగ్యవతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బందర్ అండి. బందర్ నుంచి. ఏం చేస్తుంటారు భాగ్యవతి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? స్పెషల్ ఏంటి? ఇవాళ బంగాళదుంప కూర చారండి. బంగాళదుంప కూర చారు. మా ఛానల్ చూస్తూ ఉంటారా? అబ్బా, రెగ్యులర్ గా చూస్తున్నానండి. ఈ మధ్య ఓడిపోతున్నాను. పోన్లేండి, ఈసారి గెలుస్తారేమో. చూద్దామండి. అంత ముందు ఒకసారి గెలిచానండి, లాటరీలో పోయింది. అచ్చా, విన్నర్ కానీ లాటరీలో పోయింది. మేలో అండి. ఓకే, మేలో. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఈ రోజు కనుక కరెక్ట్ ఆన్సర్ చేస్తే విన్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. కానీ అంతకన్నా ముందు మా కోసం ఒక మంచి చిట్కా కానీ చెప్పాలి, లేకపోతే పాట కానీ పాడాలి. చిట్కా అండి, పాట పాడతాను. పాట పాడండి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా జాతి పూలు నీకై రోజు రోజు పూసే, చూసి చూసి పాపం సొమ్మసిపోయే, చందమామ నీకై తొంగి తొంగి తోసి, చందమామ నీకై తొంగి తొంగి తోసి, సరసను లేవని అలుకలుబోయే. బాగా పాడారండి, నైస్, చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ చేశారా? నిజం చెప్పండి, షో స్టార్ట్ అవుతే పాడదామని. అంత ముందు కూడా పాటే పాడానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చేయాలి మరి. అలాగేనండి, ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం. సరే, అడిగేస్తున్నా మరి. మళ్ళీ మీతో మాట్లాడతా. అలాగే. ఓకే, డన్ డన్ డన్. నవదుర్గలలో కాలరాత్రి ఎన్నవ రోజు? మీ టైమర్ స్టార్ట్ అయిపోతుందండి. ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను, థింక్ చేయండి మళ్ళీ. నవదుర్గలండి. నవదుర్గలలో కాలరాత్రి ఎన్నవ రోజు? కాలరాత్రి 9వ రోజు అండి. ఆల్రెడీ 5 సెకండ్స్ అయిపోయింది. మీరు మళ్ళీ 9వ రోజు అండి. 9వ రోజా? షోరా? 9వ రోజు అనుకుంటున్నానండి. పక్కన ఇంకొక సెకండ్ ఒపీనియనే లేదా? సెకండ్ ఆప్షనే లేదా? లేదండి. ఫిక్స్ చేయనా మరి? చేయండి. మరి మీ ఇష్టం, చూడండి. లాస్ట్ 8 సెకండ్స్. 7 కరెక్ట్ గా చెప్పాలి. ఫస్ట్ అదన్నారు, తర్వాత ఇదన్నారు. 7వ రోజు అండి. కాలరాత్రి మర్చిపోయాను, 9 అనుకున్నా. షోరా? లాక్ చేస్తున్నా. కాలరాత్రి 7. సో కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, ఫస్ట్ లక్కీ కాలరే విన్ అయిపోయింది. ఆల్రెడీ తను చాలాసార్లు విన్ అయ్యి లాటరీలో ఓడిపోయిందంట. చూద్దాం మరి ఈ రోజు కనుక ఎవరు విన్నర్స్ ఇంకా అదనంగా లేకపోతే తనే విన్ అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ అండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ అనండి. ఐఎమ్ ఫైన్ అండి, నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నా. సరే, మీ పేరు చెప్పండి. హౌ ఆర్ యూ ఝాన్సీ గారు అంటేనే మీకు తెలుసుకోవాలి. కొంచెం గ్యాప్ వస్తుంది కదండి, కొంచెం మతి మరుపు కూడా వస్తుంది. మీరే చెప్పేసేయండి. అంటే మాట్లాడి అర్థమైతుంది. అర్థమైతుంది, చెప్పండి. ఇంత ఎలర్జెటిక్గా ఎలా ఉంటారు, ఏం తింటా ఉంటారు అని అడిగారు కదా. కరెక్ట్. మీ మాటలు గుర్తున్నాయి, అవన్నీ గుర్తున్నాయి, కానీ పేరు గుర్తు రావట్లే. ఎవరి కొడిది జమ్మ తిరిగి బొమ్మ కనపడద్దు, అదే ఆవిడే పద్మావతి. పద్మావతి ఇంతకుముందు ఫస్ట్ కలర్ భాగ్యవతి, మీరు పద్మావతి. ఎలా ఉన్నారండి మరి? బాగున్నానమ్మా. ఈ ఆదివారం కూడా బోనాల జాతరకు సంబంధించి ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయింది, చూసారా?
చూసే బాగుంది, చాలా బాగుంటుంది. మీరందరూ చక్కగా ముస్తాబయ్యి ఆ, చాలా బాగుంటుంది. మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నారా బీఆర్కే న్యూస్? అందులో అలాంటి వాటిలో మేము కూడా పాల్గొంటే ఇంకా బాగుంటుంది కదా. ఓకే అండి, ఈ పాయింట్ని కూడా నేను అక్కడ కన్వే చేస్తాను. నిజంగా అలా జరిగితే ఇంకా చాలా మంచిదే కదా. చాలా బాగుంటుంది అమ్మా. యా. ఇవాళ ఏం చేశారు మరి? బాబు మోహన్ గారా వచ్చారు? అవును, బాబు మోహన్ గారు వచ్చారు. అదే. మొత్తానికి నచ్చిందంటారు షో? ఆయన ఉంటే మంచి సిల్లీగా నవ్వే కదా. అవును అవును అవును. అందులో నేను ఉన్నానా? నన్ను చూసారా మీరు? ఉన్నా కదా. ఏ పాటకి డాన్స్ చేసా చెప్పండి? పాటలు మీద చాలా ఉన్నాయి కదా, గుర్తులే. చాలా బాగుంది. నువ్వు పాడిన పాట కూడా చాలా చెప్పాలి అనుకున్నా, కానీ మరి నువ్వు ఎలా మర్చిపో, నేను అలా మర్చిపోను. అబ్బబ్బబ్బబ్బా, అసలు పాయింట్ని క్యాచ్ చేశారు కదా, మళ్ళీ నేను అడగకుండా చేశారు ఇప్పుడు. మరి అడగకుండా కదా, నిజంగా ఏదో కానీ అన్నావు కదా. పర్లేదులేండి పర్లేదులేండి పర్లేదులేండి, అన్ని గుర్తుండాలని ఏం లేదు, ఏం పర్లేదు. మరి లంచ్ అయిందా? అయిపోయిందమ్మా. ఏం చేశారు ఇవాళ? స్పెషల్ అంటే మామిడికాయ. మామిడికాయ పప్పా? కాదు, వెరైటీ చెప్తున్నా. వెరైటీగా చెప్తున్నారా? వెరైటీ అని చెప్తున్నా. మామిడికాయ. ఓకే ఓకే, మామిడికాయ, ములక్కాడ, ఎగ్స్, ఇదేంటి మష్రూమ్ కాదు, మిల్ మేకర్ కాదు, ఇంకోటి ఏదో ఉంటది కదా. ఏంటండి అన్ని స్పెషల్స్ చేస్తారా? కర్రీ ఉండ. ఏ కర్రీ? 4 రకాల కర్రీ. ఎందుకండి ఈరోజు అంత స్పెషల్ ఏంటి? ఊరికే వండేసా. ఊరికే సరదాగా అలా తినాలనిపించింది అని వండేశారా? పొద్దుకే సాయంత్రానికి కదా, అందుకే 4 రకాల కర్రీ. ఎప్పుడు 2 మామిడికాయ పచ్చి దాంట్లోనే వాడతా పులుపు. ఓకే. మామిడికాయని ములక్కాడ బాగుంటది. కోడిగుడ్డు 3 వేస్తాను. ఇంకోటి అదే కవర్ పువ్వుల్లో గింజలు ఉంటాయి కదా, మష్రూమ్ కాదు, పోన్లేండి. చక్కగా 4 రకాల వంటలు చేసేసి తిన. ఇందుకే మీరు ఎనర్జెటిక్ గా ఉన్నారు. మటర్ ఇది కూడా చేశారు, అందుకేనా మీ ఎనర్జీ సీక్రెట్స్ అన్ని ఇవేనా? అయ్యే. మరి నిన్న ఆదివారం నాన్ వెజ్ పడిందా లేదా? పడింది. నిన్న నాన్ వెజ్ పడ్డా కూడా ఈరోజు 4 కూరలు ఉండాల్సిందే అంటారు. అంతే. పోనీలేండి, మీరు ఇష్టంగా చేసినట్టుగా చాన్నాళ్ళు అయింది తెచ్చుకుని, నిన్న తెచ్చుకున్నాం. ఓకే ఓకే, చాలా ఇష్టంగా. అవి వాడం, చికెన్ మటన్ పెద్దగా వాడం. నీ చేప అయితే తింటాం. అచ్చా, చేపల అలవాటు. వెజ్ లో ఇన్ని వెరైటీస్ చేసుకుంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతారులేండి. సరిపోద్ది. సరే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, కరెక్ట్ ఆన్సర్ చేయాలి మరి. చూద్దాం మరి. సరే అడిగేస్తున్నా. అడిగైతే మజాకా కరెంట్ లేదు, కొంచెం బాగా మంచిగా అడగాలి. సరే, మజాకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మజాకా అంటే యాక్టర్ ఎవరా? మ్యూజిక్ డైరెక్టర్. మజాకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అదొక సినిమా, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మజ్రూమ్ తెలుసు కదా, మజాకా తేవడం మరి, అందుకని. అయితే సినిమాలు ఎక్కువ చూడరా? చూడను. అంటే కొంచెం ఒక లెటర్ చెప్తే కొద్ది ఏమైనా క్యాచ్ చేయగలను. ఆ లెటర్ అంటే ఎల్తో స్టార్ట్ అవుతుంది మరి. ఎల్వి ప్రసాదా? కాదండి, లాస్ట్ 5 seconds. అదైతే కాదు, షోర్. ఇంకో ఆన్సర్ థింక్ చేయండి. ఎన్ని అక్షరాలు ఉంటే ఎల్వి రావా? కాదు, ఎల్వి ప్రసాద్ కాదు. సో సారీ అండి, మీరు ఎప్పట్లాగే ఎనర్జెటిక్గా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు, కాకపోతే ఈసారి విన్ అవ్వలేకపోయారు. రేపు కనుక కలిస్తే కనుక విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో 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 అండి. హాయ్ అండి, మీ పేరు? శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల. ఏం చేస్తుంటారు శైలజ గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, మామూలుగా సింగింగ్, డాన్సింగ్. సింగింగ్, డాన్సింగా? మీరు అలా చెప్పేస్తే మేము పాట పాడమని అడుగుతాం కదా. పాడతానండి. పాడేయండి. రామ రామ రామ
రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకే కరుణించి కురిపించే ఈ ప్రతి దీవెన మాకేనే నిరతం పూజించే మాతో దాగుడు ముంతలు నీకేలా దెప్పలు మూయక కొంచెమో కన్నులైదు రావేలా రామ. అంతే అండి. బాగా పాడారండి శైలజ గారు, చక్కగా పాడారు. మరి డాన్స్ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టెడా, ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చిందా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టెడా? వెళ్ళారా డాన్స్ క్లాస్కి, సింగింగ్ క్లాసెస్కి? డాన్స్ క్లాస్ అంటే ఏం వెళ్ళలే కానీ మామూలుగా ఇంట్లో నేర్చుకుంటా అంతే. ఓకే ఓకే, ఇంట్లో అలా టైం దొరికినప్పుడు టీవీ ఆన్ చేసి అలా చేస్తూ ఉంటారు అయితే? అవునండి. ఓకే, మరి ఇంకా సినిమాలు చూస్తుంటారా? డాన్స్ సింగింగ్ అంటే ఖచ్చితంగా సినిమాలు అంటే ఇంట్రెస్టే ఉండాలి. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? సినిమాలు ఎక్కువ చూడనండి, ఎక్కువ ప్రోగ్రామ్స్ అవి ఎక్కువ చూస్తాను. ఓకే, అంటే భక్తి ఎక్కువ ఫాలో అవుతారా మీరు? భక్తి సినిమాలు కూడా చూస్తానండి. అది సంగతి. పాట కూడా అదే పాడారు, భక్తి సినిమాలు ఎక్కువ చూస్తారా? అలాగే అప్పుడప్పుడు మా బీఆర్కే న్యూస్, మా పుట్టింటి పట్టుచీర షో అవి చూస్తూ ఉంటారు అంతేనా? రోజు చూస్తానండి, కానీ అసలు ఎక్కువ కలవట్లేదు. పోన్లేండి, ఈరోజు కలిసింది, నేను వచ్చేసాగా. ఈ రోజు కలిసింది, మరి ఏమవుతుందో చూడాలండి. సరే, మరి మీరు ఫస్ట్ టైం అయింది, ఆల్రెడీ బిఫోర్ చేశారా? చేశాను, కలిసింది కానీ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదండి. ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు, అయితే ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయింది. అవునండి. సరే, మరి ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయింది, మా కోసం చక్కటి పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. నన్ను గెలిపించాలి మీరే. సరే, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే. ఈజీ అండి క్వశ్చన్. సరే, ఈజీగా అడిగేస్తా. ఓకే అండి, అడిగేస్తున్నా మరి. అడగండి. ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు? టిబెట్ పీఠభూమి అనుకుంటానండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పండి. 20 seconds టైం ఉంది. ప్రపంచ పైకప్పు టిబెట్ పీఠభూమి అనుకుంటున్నాను. అంటే అదే అని టక్కున అసలు గ్యాప్ లేకుండా చెప్పారంటే అదే అని మీకు అంత కన్ఫర్మ్గా తెలుసా? నేను చదువుకున్నప్పుడు కొంచెం గుర్తుంది అది. సింగింగ్ డాన్సింగ్ అనుకుని ఇవి కూడా చూస్తూ ఉంటారైతే. అవునండి. మరి లాస్ట్ 10 seconds టైం ఉంది, మళ్ళీ ఆన్సర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఈ 5 seconds లోపు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేస్తే నేను లాక్ చేస్తా. అబ్బాయి మనకు ఇవ్వండి కొంచెం, పామీరు టిబెట్ అట్లా అదే గుర్తుకొస్తుంది. లాస్ట్ 3 seconds లాక్ చేయనా? చేయండి. అదేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. టిబెట్ పీఠభూమి అండి. టైమ్ బట్ విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవేస్, ఇవాళ ఇప్పటికే 2 విన్నర్స్ అయిపోయారు. ఇప్పుడు దీని కూడా డిబేట్ లాగా ఉండిపోతున్నట్టుంది, మళ్ళీ ఒకరు కనుక విన్ అయితే. ఎనీవేస్ శైలజ గారు, కంగ్రాచులేషన్స్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హైదరాబాద్. మీ పేరండి? స్వరూప అండి. స్వరూప గారు ఫ్రమ్ హైదరాబాద్. అవునండి, చాలా సార్లు మాట్లాడాను, అందరు యాంకర్స్ తో మాట్లాడాను, మీతో కూడా మాట్లాడాను, కానీ ఒక్కసారి విన్ కాలేదా? విన్ అయినా డ్రాలో పోయిందా? రాలేదు. అబ్బా, అసలు అది మనసులో పెట్టుకొని అలా డల్గా మాట్లాడొద్దు, మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేయాలి. అలాగే. మరి ఒక పాట పాడతారా మా కోసం? ఇవాళ ఆల్రెడీ 2 చక్కగా పాట పాడేశారు, మీరు కూడా పాడితే వింటాం మేము. వాళ్ళు కొత్త కాలర్స్ కాబట్టి పాడారు, కానీ నేను 7 పాటలు పాడా ఇప్పటికి. 8వ పాడేసేయండి. ఇప్పుడు 8వ పాట పాడమంటారా? పాడేయండి. ఓకే. సున్న మామిడి కొమ్మ మీద పూలు 2 ఉన్నాయి, గున్న మామిడి కొమ్మ మీద పూలు 2 ఉన్నాయి. అంతేనా? పాడండి. కోయిలేమో నల్లనిది, ఇలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనదేదో ఆరెంటిని కలిపింది, పొద్దున చిలకను చూడనిదే, ముద్దు ముద్దుగా ముచ్చటలాడనిదే,
నకిల కను చూడనిదే ముద్దు ముద్దుగా ముచ్చటలాడనిదే ఊరులు మోస్తాగు తిన్నారి కోయిల తెలుపబూగదు కొమ్మ ఊయల గున్న మామిడి కొమ్మ మీద బాగా పాడారండి, నైస్, చక్కగా పాడారు. పాడుతున్నానండి కానీ ఏం లాభం. మీరు చెప్పండి, ఈరోజు అసలు లంచ్ అయిందా, తిన్నారా? అయిందండి. మరి కొంచెం ఎనర్జీ కావాలండి మాకు. ఒక టిప్ చెప్తా, ఎనర్జీ సంగతి పక్కన పెడదాం, ఒక టిప్ చెప్పాలండి. ఎనర్జీ కాదు, పాట, టిప్పు, విన్ను, ఇది ఒక్కటే మెయిన్ కాన్సన్ట్రేషనా? మరి విన్ అవ్వట్లేదు కదండి, పోనీ ఇదన్నా చెప్పుకుందాం. హోప్ పెట్టుకోవాలి మీరు. సరే చెప్పండి, టిప్ చెప్పండి. మనము ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి చేస్తాం కదా. అవును. కొబ్బరికాయ పచ్చడి చేసినప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక గ్లాస్ తో నీళ్లు పట్టుకుంటాం. సహజంగా ఆటోమేటిక్ గా మనం గ్లాస్ పట్టుకెళ్తాం కొబ్బరికాయ కొట్టినప్పుడు. అవును. ఆ నీళ్లు పట్టినవి వృధా చేయకూడదు. అది ఏం చేయాలంటే మనం పచ్చడి చేసినప్పుడు కొబ్బరి నీళ్ళతో చెయ్యాలి. మామూలు నీళ్లు పోసామనుకోండి, అది ఒక గంటలోనే స్మెల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఈ కొబ్బరి నీళ్ళే పోసి మనం పచ్చడి చేసామనుకోండి, పచ్చడికి ఎక్స్ట్రా మంచి టేస్ట్ వస్తుంది, తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. అచ్చా, ఈ లెక్కన 2 కొబ్బరికాయలు తీసుకోవాలి, ఒకటి కొట్టి చట్నీ చేయడానికి రెడీగా పెట్టుకోవాలి, ఇంకోటి కొట్టి దాంట్లో కలపడానికి ఆ కొబ్బరి నీళ్ళని ఒక గ్లాస్ లో తీసుకోవాలి. అలా కాదు, కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి కదా. 2 కొబ్బరికాయలు ఎందుకు, ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి ఆ కొబ్బరికాయలో. అంటే తాగుతారు కదండి, అసలు తాగకుండా అలా చేయాలంటారు. సరే, పచ్చడిలో వాడితే మనకి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. 2 కొబ్బరికాయలు ఎందుకు అవసరం లేదు. సరే సరే, కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి సపరేట్ గా గ్లాస్ లో తీసి పెట్టుకొని ఈ కొబ్బరిని చట్నీ చేసేటప్పుడు ఆ నీళ్ళు కనుక కలిపి చేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనా? రోజులు కొబ్బరికాయ పచ్చడి రోజులు నిల్వ ఉండదు, గంటలో పాడైపోయేది ఒక 3-4 గంటలు ఉంటుంది. ఓకే ఓకే, ఇన్స్టెంట్ చట్నీ అయితే. అవునవును, కొబ్బరి పచ్చడి నిల్వ పచ్చడి కాదు కదా. అవునులేండి, కనీసం ఒక్క రోజు అలా అలా వస్తుంది, ఎంత కాదన్నా ఫ్రిడ్జ్ లో పెడితే. పొద్దున్న చేసింది కొబ్బరి పచ్చడి రాత్రి దాకా కూడా నిల్వ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. బయట పెడితే స్మెల్ వచ్చేస్తారు, ఫ్రిడ్జ్ లో పెడితే కనీసం ఉంటుంది, స్మెల్ రాదు. ఓకే ఓకే ఓకే. సరే అండి, మంచి టిప్ చెప్పారు, మంచి పాట పాడారు, ఎనర్జెటిక్గా మాట్లాడమంటే కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే కరెక్ట్ ఆన్సర్ చేసేయాలి. జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి నేను టీవీలో చూస్తున్నాను, ప్రశ్న చూసుకోవాలండి ఒకసారి. నేను చెప్పేది విని చెప్పొచ్చు మీరు, టీవీలో వచ్చే చెప్పండి. జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది? రైట్. ఏదై ఉంటుంది ఆలోచించండి. ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది? ఆలోచించండి, లాస్ట్ 8 సెకండ్స్. అసలు ఫారస్ అండి. ఏంటండి? ఫారస్. లాక్ చేయనా? లాస్ట్ 2 సెకండ్స్ చేసేయండి, ఇంకా ఒకటి మనసుకు వచ్చి. సో సారీ స్వరూప గారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. అట్లీస్ట్ హాఫ్ ఉన్నా నేను సపోర్ట్ చేసేదాన్ని. లేదండి, సగం చెప్పారు, మొత్తం చెప్పండి అని. కానీ ఇది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం మీరు హోప్తో చేయండి, ఈసారి నేను చేస్తా, గెలిచినా గెలవకపోయినా కాల్ చేస్తా, విన్ అవ్వాలి అని ఒక హోప్తో చేస్తే కనుక ఖచ్చితంగా విన్ అవుతారు. సో ఎనీవేస్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తుంటారు నాగమణి గారు? డిగ్రీ కంప్లీటెడ్ అండి, ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. అదే కదా, గొంతు చూస్తే చిన్నగా ఉంది, కాకపోతే ఈ మధ్య కొంచెం రివర్స్ అయిపోతుంది. స్వీట్గా ఉంటుంది కానీ ఆల్రెడీ పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, సరేలే అని చెప్పి అంటీ అని పెడుతున్నా. అయితే పేరుతో పిలవచ్చు అయితే నాగమణి అని. పిలవండి అండి, పర్లేదు. ఓకే, డిగ్రీ అయిపోయింది అంటున్నా, మరి నెక్స్ట్ ఏమైనా ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా కోచింగ్ జాబ్ అనుకుంటున్నావా? లేదండి, ఫైనల్ అంటే ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? మరి జూలై ఆల్రెడీ, ఇంకా జూలై 12, 15 కూడా క్రాస్ అయిపోయింది, మరి ఎప్పుడు జాయిన్ అవుతావు? అంటే ఒక కాలేజ్ అంటే ఎగ్జామ్ రాసామండి, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఆగస్ట్లో అట్లా అప్పుడు జాయిన్ అవుతావా?
అవునండి, మాకు అప్పుడే ఉంటుంది ఎంబీఏ వాళ్ళకి మ్యాక్సిమం. అయితే ఇప్పుడు హాలిడేసా? అండి. ఓకే ఓకే. ఈ హాలిడేస్ టైంలో అలా బీఆర్కే న్యూస్ ఛానల్ పెట్టి మా పుట్టింటి పట్టుచీర షో చూస్తూ ఉంటారు అయితేనా? అవునండి. నచ్చిద్దా మీకు షో? నచ్చిద్దండి, మా రిలేటివ్స్ అందరు చూస్తుంటారు, నాకు అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. మా అందరి యాంకరింగ్ బాగుంటుందా? ఎప్పుడైనా అందరూ కూర్చొని రిలేటివ్స్ అందరూ? ఏంటండి? మా యాంకరింగ్ అంతా నచ్చుతుంటుందా మీకు? బోర్ కొడుతుందా? అవునండి, మీ యాంకరింగ్ బాగా నచ్చుతుందండి. మీ పేరు ఝాన్సీ గారే కదా? అవునండి, అవును అవును అవును. అవును, మీది బాగా నచ్చుతుందండి. ఓప్పా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో అడిగినందుకు చెప్పట్లేదు కదా, నిజంగానే నచ్చింది కదా? నిజంగా నచ్చుతుందండి. మీరు సినిమా అంటే ఫోటోలు అంటే టీవీలో కూడా బాగుంటారండి చూడ్డానికి. ఓప్పా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ తిన్నాను, బట్ మళ్ళీ కడుపు నిండిపోయింది. సరే అండి, పీక్ టైంలో చేశారు. నెక్స్ట్ టైం కుదిరితే ఇంకా కొంచెం తీరుగా మనం ఎన్లాట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ అడగాలి, మీరు కూడా విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, రైట్ ఆన్సర్ చేయాలి. ఓకే అండి, అడిగేస్తున్నా మరి. అవునండి. స్వర్ణకమలం అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు? స్వర్ణకమలం అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు? ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే అండి, సినిమా రంగంలోనా అండి? షోరా? షూర్ అండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. దాంట్లోనే కదండి ఇస్తారు. అయితే లాక్ చేయనా? అసలు ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా వద్దా? వద్దండి. ఫిక్సా? ఫిక్స్ అండి. మీ ఇష్టం. మరి లాస్ట్ 7 seconds ఉంది, మార్చుకోమని అవకాశం ఇస్తున్నా, మీరేమో అదే ఫిక్స్ అని అంటున్నారు. నాకు ఫైనల్గా చెప్పేయండి, లాస్ట్ 5 seconds ఫిక్స్ చేసేనా? సినిమా రంగంలోనేనండి. షోరా? షూర్ అండి. లాస్ట్ 2 seconds. ఎనీవేస్, టైమ్ అప్. కంగ్రాచులేషన్స్ నాగమణి గారు, విన్ అయిపోయారు. మొత్తానికి ఇవాళ 3 విన్నర్స్ అయితే వచ్చారు. ఆల్రెడీ ఒక కాలర్ అయితే లక్కీ డ్రాలో పోయింది అని అంటున్నారు. ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ అయింది. సో మరి ఆ 3 ఎవరు విన్ అవుతారనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది వాటి పుట్టింటి పట్టు చీర, ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్కారం.